ఖమ్మం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పెనుబల్లి మండలం గణేష్పాడు గ్రామ శివారులోని కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడింది. వేంసూరు మండలం ముదులగూడెం గ్రామానికి చెందిన శ్రీ వివేకానంద పాఠశాలకు చెందిన బస్ గణేష్పాడు దగ్గర ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులున్నారు. స్టూడెంట్స్ పరిమితికి మించి ఉండడం వల్లే బస్సు అదుపు తప్పి కాలువలో పడిందని సమాచారం. అయితే కాలువలో నీళ్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఇక డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని విద్యార్థులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పెనుబల్లి మండలం గణేష్పాడు గ్రామ శివారులోని కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ సాంబా, చెప్పండి, ఇన్సిడెంట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సాంబా. సంజన, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్పాడు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు ఒకటి మేజర్ కాలువ సాగర్ కాలువలో బోల్తా పడింది. కాలువలో నీళ్లు లేదంటే 100 మంది, దాదాపు 107 మందికి పైగా విద్యార్థులు ఒకే స్కూల్ బస్సులో ఉన్నట్టుగా ఇప్పుడు చెప్తున్నారు. ప్రమాదానికి గురైనటువంటి బస్సులోనే 107 మంది విద్యార్థులు ఉన్నట్టుగా ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. అందులో నీళ్లు ఉంటే గనక దాదాపు ఈ 100 మంది విద్యార్థుల యొక్క ప్రాణాలు చాలా ప్రమాదంలో పడేటువంటి ఆస్కారం ఉంది. మొత్తంగా పెనుబల్లి మండలం గణేష్పాడు గ్రామ శివారులో ఈ బస్సు బోర్లా పడింది. దాదాపు 20 మంది విద్యార్థులకు గాయాలైనాయి. వారందరినీ కూడా ఇమ్మీడియట్ గా స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులందరినీ కూడా అక్కడి నుంచి రెస్క్యూ చేసి తీసుకెళ్లి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. వేంసూరు మండలం ముద్దులగూడెం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వివేకానంద పాఠశాలకు చెందినటువంటి బస్సు ప్రమాదానికి గురైనట్టుగా ప్రస్తుతం తెలుస్తా ఉంది. మొత్తం పరిణితికి మించి ఇందులో విద్యార్థులను ఎక్కించారు. దాదాపు ఈ మండలంలోనే ఈ ఫేమస్ స్కూల్ గా చెప్తున్నారు. ఈ స్కూల్ బస్సులో ఈ ఒక్క బస్సే కాదు, మిగిలినటువంటి అన్ని బస్సుల్లో కూడా పరిణితికి మించి ఎక్కిస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. కాలువలో నీళ్లు ఉంటే కనుక జరిగేటువంటి ప్రమాదం చాలా దారుణంగా ఉండేదంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి కారణాన్ని అన్వేషించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, ఫుల్లుగా తాగి బస్సు డ్రైవ్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిందని చెప్తున్నారు. బస్సు పోల్తా పడిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్టుగా కూడా మనకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. ప్రమాద సమయంలో బస్సు బోల్తా పడినటువంటి సమయంలో డ్రైవర్ అక్కడ లేడు, పారిపోయాడని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మొత్తం ఒకరి మీద ఒకరు పడ్డంతో చిన్నపిల్లలంతా కూడా స్కూల్ పిల్లలు ఒకరిపైన ఒకరు పడ్డంతో అత్యధిక మందికి గాయాలైనాయి. ప్రస్తుతానికైతే 20 మందికి బాగా గాయాలైనట్టుగా చెప్తున్నారు. మిగిలినటువంటి విద్యార్థులందరూ కూడా స్వల్ప గాయాలైనట్టుగా ప్రత్యక్షంగా చూసినటువంటి వారు చెప్తున్నారు. హుటాహుటిన గ్రామస్తులు అటువైపు వెళ్తున్నట్టు రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కలిసి సహాయ చర్యలు చేపట్టారు. విద్యార్థులను బయటికి తీసుకొచ్చి పక్కనటువంటి డోర్లను పలగొట్టి బయటికి తీసుకొచ్చి అందుబాటులో ఉన్నటువంటి వాహనాల ద్వారా ఆసుపత్రికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కొంతమంది పెనుబల్లి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 2-3 మాత్రం గాయాలైనట్టుగా చెప్తున్నారు. 20-25 మంది దాకా మేజర్ గాయాలైనట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఈ బస్సు మొత్తం ఈ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా కొంత ఫేమస్ స్కూల్ కావడంతో శ్రీ వివేకానంద పాఠశాలకే తల్లిదండ్రులందరూ కూడా పంపిస్తారని చెప్తున్నారు. పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే బస్సుల సంఖ్యని పెంచాల్సినటువంటి ఆస్కారం ఉన్న నేపథ్యంలో సంఖ్య పెంచకుండా ఒకే రూట్ లో కొంతమంది విద్యార్థులను ఎక్కించాల్సిన బస్సు పరిణితికి మించి 107 మంది అంటే దాదాపు 2 బస్సుల్లో ఉండాల్సినటువంటి విద్యార్థులందరూ ఒక బస్సులో కుక్కి తీసుకెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక బస్సు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రమాదం జరిగిన తర్వాత చెప్తా ఉన్నారు
ఈ స్కూల్ కి సంబంధించినటువంటి బస్సులన్నీ కూడా ఇట్లా పరిణతికి మించిపోతాయని చెప్తున్నారు. అన్ని రూట్లలో కూడా విద్యార్థులు ఎక్కువ ఉండటంతో ఒక్కొక్క బస్సులో 60-70 నుంచి 100 మందిని కూడా ఎక్కించి స్కూల్ కి తీసుకెళ్లడం, స్కూల్ నుంచి ఇళ్లలో దిగబెట్టడం లాంటివి చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే గణేష్పాడు పరిసర ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కాలువలో నీళ్లు లేకపోవడం అనేది విద్యార్థుల పాలిట వరంగా మారింది. లేదంటే కనుక అత్యంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉండేది. 107-110 మంది దాకా విద్యార్థులు ఉన్నారు ఒకే బస్సులో. ఒకరి మీద ఒకరు పడ్డం, వాళ్ళ స్కూల్ బ్యాగులు, అందులో ఉన్నటువంటి లంచ్ బాక్సులు తగలడం వల్ల కొంతమందికి విద్యార్థులు గాయాలని, ఒకరి మీద ఒకరు పడి ఇంకా చాలా మంది కూడా గాయాలైనట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఎవరైతే గాయపడినటువంటి చిన్నపిల్లలందరినీ కూడా స్థానిక ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. మేజర్ గా గాయపడినటువంటి ముగ్గురు విద్యార్థుల పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. అసలు ఎందుకు యాక్సిడెంట్ జరిగిందనేటువంటి కోణంలో చూసినప్పుడు ఆ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటము, దాంతో పాటు పరిణతికి మించినటువంటి బస్సు ఈ 107 మందిని ఎక్కించుకొని అది వేగంగా వెళ్తున్నటువంటి క్రమంలోనే అద్భుత తప్పి సాగర్ కాలంలో బోల్తాపడి, మేజర్ కాలంలో బోల్తాపడినట్టుగా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. సంజన, ఇప్పటివరకు అయితే ఆల్ స్టూడెంట్స్ అంతా కరెక్ట్ గానే ఉన్నారు, లేకపోతే ఏమైనా హెవీగా ఇంజ్యూర్ ఏమైనా జరిగిందా స్టూడెంట్స్ కి? సాంబా, నలుగురు విద్యార్థులకు మాత్రం తీవ్రమైనటువంటి రక్తస్రావంతో పాటు గట్టిగా దగ్గులు తగిలినట్టుగా చెప్తున్నారు. తీవ్రమైనటువంటి గాయాలైనట్టుగా ప్రత్యక్షంగా రెస్క్యూ చేసినటువంటి ప్రజలు చెప్తున్నారు. మిగిలినటువంటి విద్యార్థుల్లో ఒక 20-25 మందికి గాయాలైనట్టుగా చెప్తున్నారు. మొత్తం 100 మంది విద్యార్థులకు అందరికీ అంతో ఇంత దెబ్బలు తగిలినాయి, కానీ ఒక 20-25 మందికి మాత్రం చాలా గట్టి దెబ్బలు తగిలాయని చెప్పి రెస్క్యూ చేసినటువంటి చెప్తున్నారు. వాళ్ళు ఇమీడియట్ గా పోలీసులకు, అట్లాగే 108 అంబులెన్స్ లకు, అక్కడ ఉన్నటువంటి మిగతా అధికారులందరికీ కూడా సమాచారం ఇచ్చారు స్థానికులు. అందరూ కూడా అక్కడికి ఇప్పుడు హుటాహుటిన చేరుకుంటున్నారు. 107 మంది విద్యార్థులను ఒకే బస్సులో ఎట్లా ఎక్కించారనేటువంటి విషయం మీద కూడా ఇప్పుడు చర్చ జరగాల్సిన అవసరం ఉంది, ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున స్కూల్ పిల్లల్ని ఒకే బస్సులో కుక్కి తీసుకెళ్లడం వల్ల వాహన రవాణా వల్ల ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అట్లాగే మద్యం మత్తులో డ్రైవర్ ఉండడం వల్ల జరిగిందని చెప్తున్నారు. అందులో రెండో అంశం ఏంటంటే స్కూల్ బస్సు బోల్తా పడినటువంటిది ఒక కాలువ. ఆ కాలువలో కనుక నీళ్లు ఉంటే సహాయ చర్యలు కూడా చేపట్టేటువంటి ఆస్కారం ఉండేది కాదు. ఎందుకంటే ఒక్కసారి 100 మంది విద్యార్థులు అందులో పడితే వాటిని రెస్క్యూ చేయడం అనేది కూడా ఊహకందనటువంటి ఒక ప్రమాదం జరిగేది. కాబట్టి దీని మీద విచారణ జరగాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతానికైతే ఒక 20-25 మంది విద్యార్థులకు గాయాలైనట్టు చెప్తున్నారు. అందులో ఒక ముగ్గురికి మాత్రం తీవ్ర గాయాలైనట్టుగా మనకు సమాచారం ఉన్నది. సంజన, ఆల్రైట్ సాంబా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. తన అక్రమ సంపాదనకు అడ్డు వస్తున్నామనే రేవంత్ రెడ్డి తమపై కడుపులో కొండంత విషం పెట్టుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ నరనరాన విషం తప్ప మూసిని ప్రక్షాళన చేయాలన్న విజన్ ఏమాత్రం లేదన్నారు. అసెంబ్లీలో మూసిపై రేవంత్ అబద్దాలను ఎండగట్టిన కేటీఆర్ కలుషితమైన మూసి కన్నా ముఖ్యమంత్రి ఉపయోగించే భాష నుంచి ఎక్కువ కంపు కొడుతోందని ధ్వజమెత్తారు. డిపిఆర్ సిద్ధమవడానికి ఇంకా ఏడాది పడుతుందని అంటున్న ముఖ్యమంత్రి ముందే 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందని ఎలా చెప్పారంటూ కడిగి పారేశారు. డిపిఆర్ కూడా సిద్ధం కాకముందే బుల్డోజర్లతో పేదల ఇళ్లను ఎందుకు కూల్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే మూసి లూటిఫికేషన్ పేరిట భారీ దోపిడీ కోసం బ్లాక్ లిస్ట్ లో పెట్టిన మెయిన్ హార్ట్ అనే కంపెనీకి కట్టుబెట్టే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు నల్గొండ జిల్లా ప్రజలను మూసి మురికితో ఇబ్బందుల పాలు చేసిన పాపం కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలదేనన్నారు కేటీఆర్. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్, లివిల్ రెడ్డి. తన అక్రమ సంపాదనకు అడ్డు వస్తున్నారని కడుపులో కొన్నంత విషయం పెట్టుకున్న రేవంత్ రెడ్డి సీఎం నరనారాయణ విషయం తప్ప మూసికి ప్రక్షాళన చేయాలన్న విజన్ ఏమాత్రం లేదన్నారు కేటీఆర్. ఏదైతే అసెంబ్లీలో మూసిపై రేవంత్ అబద్ధాలు మరొకసారి మాట్లాడారు తప్ప ఇంకోటి లేదనేది కూడా మరొకసారి స్పష్టం చేశారు. అసెంబ్లీ మూసిపై రేవంత్ అబద్ధాలను ఎండగట్టిన కేటీఆర్ కలుషితమైన మూసి కన్నా ముఖ్యమంత్రి ఉపయోగించే భాష నుంచి ఎక్కువ కంపు కొడుతుందంటూ కూడా ధ్వజమెత్తారు. తన అక్రమ సంపాదనకు అడ్డు వస్తుందన్న తమ పార్టీ పైన మూసి వ్యతిరేకిస్తున్న ప్రజలపైన కడుపులో కొండంత విషం పెట్టుకున్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపిఆర్ సిద్ధం కావడానికి ఇంకా ఏడాది పడుతుందని అంటున్న ముఖ్యమంత్రి ముందే 1,50,000 కోట్లు మేము ఎట్లా చెప్పారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపిఆర్ కూడా సిద్ధం కాకముందుకే బుల్డోజర్లతో పేదల ఇళ్లను ఎందుకు కూల్చినట్టో సమాధానం చెప్పాలని కేటీఆర్ సవాల్ విసిరారు. మూసి నోటిఫికేషన్ పేరిట భారీ దోపిడీ కోసం బ్లాక్ లిస్ట్ లో పెట్టిన మేనట్ అనే కంపెనీ కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయిన
కంపెనీకి కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని చెప్పేసి కూడా సూటిగా ప్రశ్నించారు. ప్రధానంగా ఏదైతే 60 సంవత్సరాల పాటు పాలించిన కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు సమైక్య రాష్ట్రంలో కలుషితమైన మూసీ నదిపై ఎందుకు నోరు మెదపలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు మూసీ ఆనుకొని నివసించే 1,00,000 మందికి పైగా ప్రజల ఇళ్లను కూల్చి త్వరలోనే వారిని రోడ్డున పడేస్తానని అధికారికంగా ఇవాళ రేవంత్ రెడ్డి తన బండారాన్ని బయట పెట్టాడంటూ కూడా కేటీఆర్ ధ్వజమెత్తారు. ఏదైతే పరిపాలన అంటే రియల్ ఎస్టేట్ దందా మాత్రమే అని ముఖ్యమంత్రి మరోసారి రుజువు చేసుకున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ హయాంలోనే అతి తక్కువ ఖర్చుతో మూసీ పునర్జీవం కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన విషయాన్ని సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. అయితే ఆసక్తి చూపిన 9 కంపెనీలు అన్ని రకాల డిజైన్లు సిద్ధం చేశాయని వడ్డించి విస్తార్ లాంటి ప్రాజెక్టులు పక్కన పెట్టి మళ్ళీ కమిషన్ల కోసం కొత్తగా ఈ డిపిఆర్ తీసుకురావడం సిగ్గుచేటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా ఇవాళ మూసీలో అక్రమాలకు తావు తీసేందుకే ఈ విధంగా కొత్త డిపిఆర్ అంటూ నాటకం ఆడుతున్నారు. ఇది మూసీలో 2000 MLD మురుగునీటి శుద్ధి కోసం 36 STPలు నిర్మాణం గతంలోనే పూర్తి చేశామంటూ కూడా చెప్పారు. 1100 కోట్లతో ఇటు కొండపోచమ్మ సాగర్ నుంచి మూసీకి ఏదైతే లింక్ చేసి గోదావరి నీళ్లను కాళేశ్వరం నీళ్లను ఇటు మూసీలో కలపాలని గతంలోనే మేము నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు అది కాదని మళ్ళీ మల్లన్న సాగర్ అంటూ కూడా కొత్త డ్రామాకు రేవంత్ రెడ్డి తెలుస్తుంటే పూర్తిగా కమిషన్ల కకృతి పడే తప్ప ఇంకోటి కాదనేది స్పష్టంగా అర్థమవుతున్నట్లు కూడా ఈ సందర్భంగా కేటీఆర్ ఎద్దేవా చేశారు. సంజన. All right, Level Reddy, thank you for the updates. రాష్ట్రాన్ని పాలించమని రేవంత్ కు అధికారం ఇస్తే నల్లగొండ జిల్లాకు దేవుడే శిక్ష వేశాడని వ్యాఖ్యలు చేయడం ఏంటని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్. ఫ్లోరైడ్ సమస్య దేవుడి శాపం కాదని సమైక్య పాలకుల పాపమే అని విమర్శలు గుప్పించారు. మూసీ సమస్య కూడా సమైక్య పాలకుల పాపమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. నల్లగొండ జిల్లాకు భగవంతుడే శిక్ష విధించిన అధ్యక్ష, వాళ్ళ దురదృష్టం దేవుడే వాళ్ళ మీద కక్ష కట్టిండి అన్నట్టుగా ఫ్లోరైడ్ ప్రాంతంగా ఆ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు కాళ్ళు వంకర చేతులు వంకర నడుము వంకర పుట్టే పిల్లలు అష్ట వంకరలతో పుడుతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎలాంటిదో అర్థం చేసుకోండి అధ్యక్ష. ఇదే కాకుండా పిడుగులాంటి ప్రమాదం వాళ్లకు మూసీ నుంచి వచ్చింది అధ్యక్ష. మూసీ పరివాహక ప్రాంతంలో ఆ ప్రాంతంలో మహిళలు గర్భం దాలిస్తే ఈ నీళ్లు తాగడం వల్ల ఈ మూసీ పరివాహక ప్రాంతంలో పండించిన పంటలు కూరగాయలు పంటలు తినడం వల్ల ఆడపిల్లలు గర్భం దాల్చలేని పరిస్థితి వచ్చిందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనుషులు నివాస యోగ్యము కాని ప్రాంతంగా నల్లగొండ మారబోతుందని ఫ్లోరైడ్ విషయంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. నల్లగొండ జిల్లాకి దేవుడే శాపం పెట్టిండు. ఆ శాపంతో నల్లగొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ సమస్యను అనుభవిస్తున్నట్టుగా చాలా చులకనగా చిల్లరగా మాట్లాడిండు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అదుపులో పెట్టుకొని బాధ్యతగా విజ్ఞతగా మాట్లాడితే ఆయనకు సభకు ఆయన కూర్చున్నటువంటి హోదాకు గౌరవంగా ఉంటుంది. ఇవాళ నల్లగొండ జిల్లా ప్రత్యేకించి మునుగోడు దేవరకొండ ప్రాంతం ఫ్లోరైడ్ సమస్యని బాధని అనుభవించింది అంతా ఇంత కాదు. అది దేవుడి శాపమో ప్రకృతి శాపమో కాదు. ఇవాళ 60 సంవత్సరాల సమైక్య పాలకుల దుర్మార్గం వల్ల బాధ్యతారాహిత్యం వల్ల అనుభవం వచ్చినటువంటి సమస్య ఫ్లోరైడ్ సమస్య, ఫ్లోరోసిస్ సమస్య. ఈ సమైక్య పాలకులు చేసినటువంటి
దుర్మార్గం వల్ల పక్కనే జీవనది అయినటువంటి కృష్ణానది పరవళ్ళు దొక్కుతూ ప్రవహిస్తున్నా కూడా మునుగోడు దేవరకొండ ప్రాంతానికి చుక్క సాగునీరు ఇవ్వకపోవడం వల్ల తాగునీరు ఇవ్వకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ప్రజలు తాగునీటి కోసం సాగునీటి కోసం భూగర్భ జలాలను దాదాపు 6-6.5 దశాబ్దాలుగా భూగర్భ జలాల మీదనే వర్షం మీదనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నోటి నిండా దుర్మార్గమైనటువంటి భాష, ఒక అదుపు లేనటువంటి ఒక కనీసమైనటువంటి ఒక అవగాహన లేనటువంటి విషయాలను మాట్లాడి ఆయన ఆ పదవిని తక్కువ చేస్తుండు, ప్రజల్ని కించపరిచే, నోటికి వచ్చినప్పుడల్లా సందర్భం వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరిని కించపరచడము, తక్కువ చేసి మాట్లాడేటువంటిది ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మానాలే, మార్చుకుంటే మంచిదని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సో మూసి కంపు కంటే సీఎం రేవంత్ మాటల కంపు ఎక్కువైంది. మూసి ప్రక్షాళన కాదు, ముందు రేవంత్ నోరు ప్రక్షాళన చేయాలని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇటు రాహుల్ గాంధీ దేశమంతా రాజ్యాంగాన్ని చేతులు పట్టుకుని తిరుగుతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నాడని మండిపడ్డారు. మూసిలో ఇల్లు కోల్పోయిన పేదలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరితే సీఎం సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నాడని వివరించారు. అయితే ఇటు స్పీకర్ ఏకపక్ష వైఖరి, అలాగే ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణికి నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. శాసనసభ నడుస్తున్న తీరు పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకమిస్తూ శాసనసభ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ సభ నడుపుతా ఉన్నారు. మొన్న బీఏసీ మీటింగ్ కు 1.5 గంటల సేపు ఆలస్యంగా వచ్చారు. బీఏసీలో 7 రోజులు అసెంబ్లీ నడుపుతామని, తర్వాత మళ్లీ బీఏసీ పెట్టి ఎన్ని రోజులు జరపాలో నిర్ణయిస్తామని బీఏసీలో నిర్ణయం జరిగింది. ఎన్ని రోజులు జరపాలన్నది స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేసినాము అని, అంటే బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుదో పట్టిస్తూ సభను తప్పుదో పట్టించారు. ఇక సభ నడిపే తీరైతే పూర్తి అధ్వాన్నంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. మూసీ మీద చర్చ జరిగినప్పుడు మేము కొన్ని ప్రశ్నలు సంధించాం. ఏ ఒక్క ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు వచ్చి అడ్డగోలుగా 1.5 గంటల సేపు ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. కానీ ఇక్కడ 10 క్వశ్చన్లు ఉన్నాయి, క్వశ్చన్ అవర్ ఉంది, ఇది సభ్యుల హక్కు, ఇది ఎక్కడిది అంటే ఆయన నోటికి హద్దే లేదు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని బూతులమయం చేశాడు. ఎన్ని బూతులు మాట్లాడినా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినా స్పీకర్ గారు ఆయనను ఆపే ప్రయత్నం చేయరు. బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇయ్యము, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడొద్దు అనే పద్ధతి ఉంటే మరి మేము సభకు ఎందుకు రావాలి? మీరు ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అంటాడు. ఇది ఎక్కడి పద్ధతి? మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువైపోయింది. ఇలా మూసీ ప్రక్షాళన కంటే ముందు ముఖ్యమంత్రి గారి నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. శాసనసభను ఆయన ఒక గాంధీ భవన్ గా, ఒక సిఎల్పి మీటింగ్ లాగా మార్చారు. నేను సూటిగా అడిగిన, మూసీకి తెచ్చే నీళ్లు కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచే తెస్తున్నారా అని అడిగాను. సమాధానం లేదు. మూసీకి మేము వ్యతిరేకం కాదు, మూసీలో పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకం. ఆ పేదలకు 2013 చట్టం ప్రకారంగా డబ్బులు ఇచ్చారా, ఇస్తే వివరాలు చెప్పండి అని అడిగాం. ₹1 ఇవ్వలేదు. వాళ్ళ ఇండ్లు కూలగొట్టి కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి పంపించారు. మూసీ ప్రక్షాళనకు నడుం బిగించిందే బీఆర్ఎస్. 32 ఎస్టీపీలు కట్టింది బీఆర్ఎస్. మరో 39 ఎస్టీపీలు కట్టడానికి అమృత్ ప్రాజెక్టులో ప్రతిపాదనలు పంపిందే బీఆర్ఎస్. ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్, నువ్వు పొడుగెక్కున్నావు, నువ్వు అద్దాలు పెట్టుకున్నావు, ఏం చిల్లర మాటలు, నువ్వు ముఖ్యమంత్రివా ఏమన్నా స్ట్రీట్ రౌడీవా? స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా స్పీకర్? ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ ఇయ్యా కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలా? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. మాకు మైక్ ఇయ్యారు, మేము ఒక అక్షరం మాట్లాడగానే మైక్ కట్ చేస్తారు. అంటే ముఖ్యమంత్రి గారు 1.5 గంటల మాట్లాడితే ఏముండదా? సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఈ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసినావు. ఫైల్ కదలాలంటే ఒక రేట్, పని కావాలంటే ఒక రేట్, అన్నిటికీ అఫీషియల్ గా కరప్షన్ కు కూడా ధరలు నిర్ణయించిన నువ్వు మా గురించి మాట్లాడతావా? ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క తీరును, శాసనసభ నడుస్తున్నటువంటి తీరు, స్పీకర్ గారి వ్యవహార శైలి
ఇలా చాలా దారుణంగా ప్రజాస్వామ్య విలువలు పడిపోయే విధంగా ఉన్నాయి. మా గొంతు నొక్కుతా ఉన్నారు, మాకు మైకు ఇవ్వడం లేదు. సభలో ఏకపక్షంగా నడుపుతున్నటువంటి తీరుకు నిరసనగా ఈ ప్రభుత్వానికి వైఖరికి, స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఈ శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేస్తుంది. ఇక రైతులను రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. యూరియా కోసం రైతులు అల్లాడిపోతున్నారని స్పష్టం చేశారు. ఇటు యూరియా లభించక అన్నదాతలు ఇబ్బందులు పడుతుంటే కొరత లేదని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు. తక్షణమే రైతులందరికీ యూరియాను సరఫరా చేయాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు. 2014కు ముందు తెలంగాణ ప్రాంతం రైతాంగ సమస్యలతో కునారిల్లితే కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రైతాంగ ప్రయోజనాలే కేంద్ర బిందువుగా 9.5 సంవత్సరాలు అపురూపమైన అద్భుతమైనటువంటి పాలన కొనసాగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఏలుబడిలో 2014కు ముందు ఎటువంటి దుస్థితి, దురవస్థ రైతాంగం పరంగా కొనసాగిందో మళ్ళీ ఆ పరిస్థితులు పునరావృతమవుతూ ఉన్నాయి. గడిచిన సీజన్లో, ఇప్పుడు నడుస్తున్నటువంటి సీజన్లో తెలంగాణ రైతాంగం యూరియా కోసం హాహాకారాలు చేస్తున్నటువంటి విషయం నిత్య కృత్యమైనటువంటి సందర్భంగా యూరియా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో చర్చ జరగాలి అనేటువంటి అంశంతో అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తే దాన్ని తిరస్కరించడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటో, రైతుల ప్రయోజనాలు ఈ ప్రభుత్వానికి గిట్టవు, పట్టవు అనేటువంటి విషయం స్పష్టమైంది. ఒక మంత్రి గారు సమాధానం చెప్తూ రైతాంగం పేరిట కొందరు యూరియాను ఇతరత్ర మార్గాలకు రైతుల రూపేణ తరలిస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి రైతు, ప్రధానంగా ఇటీవల పత్తి పంట పండించి నష్టపోయినటువంటి రైతాంగం చాలామంది మొక్కజొన్న వేయడం జరిగింది. దానికి అత్యంత కీలకమైనటువంటి యూరియా విషయంలో ఇంతటి చలికాలంలో తెలంగాణ, ఉత్తర తెలంగాణలో చలి గజగజ వణికిస్తున్నటువంటి. ఇక బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేస్తుందని మండిపడ్డారు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు. కార్పొరేషన్లకు ఇప్పటిదాకా సరైన యంత్రాంగమే లేదని దుయ్యబట్టారు. కుల భవనాలకు ఇచ్చిన భూమి గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. అయితే బీసీలకు ఇచ్చిన అనేక హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు రవీందర్రావు. సందర్భాలను కూడా బీసీలకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు చెప్పినారు అధ్యక్ష. విపరీతమైనటువంటి బడ్జెట్ కూడా పెడతాం, బీసీలను ఆదుకుంటాం, వచ్చేది బీసీల రాజ్యం అని చెప్పారు అధ్యక్ష. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలతో 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ మేము కేటాయిస్తాం, అనేక పథకాలను కూడా కొనసాగిస్తామని చెప్పారు అధ్యక్ష. గతంలో 8 కార్పొరేషన్లు ఉండే, రాగానే వారు మరొక 8 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అధ్యక్ష. వీరు కొత్తగా ఏర్పాటు చేసింది కూడా ముదిరాజ్, యాదవ, మున్నూరు కాప్, పద్మశాలి, పెరక్క, లింగాయత్, మేరా, గంగపుత్ర కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఏర్పాటు చేసింది కార్పొరేషన్లు అయిందే తప్ప వారికి ఒక ఎండి సరిగా లేరు, అధికారులు లేరు, యంత్రాంగం లేదు. కేవలం వారికి ఒక కారు, జీతం, ఒక ప్రోటోకాల్ ఇచ్చి ఒక రాజకీయంగా ఒక ఉపాధి కార్యక్రమానికి కల్పించే కార్పొరేషన్లుగా ఉన్నాయే తప్ప కార్పొరేషన్లుగా యంత్రాంగాన్ని ఇవ్వలేదు, నిధులను ఇవ్వలేదు అధ్యక్ష. గత ప్రభుత్వంలో కుల భవనాల కోసం భూమిని కేటాయించాం అధ్యక్ష. చాలా కుల భవనాలకి డబ్బులు కూడా కేటాయించాం, కొన్ని కుల భవనాలు పూర్తి కూడా అయినాయి. మరి ఆ కుల భవనాలకు కేటాయించిన భూమిని యథావిధిగా కొనసాగిస్తారా? ఆ భవనాలకు కేటాయించిన నిధుల్ని మరి అందిస్తారా? ఆ ప్రక్రియను కొనసాగిస్తారా అని ఈ సందర్భంగా నేను మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే శాశ్వత ఉద్యోగస్తులు కూడా లేరు అధ్యక్ష. ఇక ఒక్కొక్క ఎండి ఉండంటే 3-4 కార్పొరేషన్లకు ఇన్ఛార్జిగా ఉన్నారు అధ్యక్ష. ఎన్నో ఆశలు, ఆకాంక్షలు కల్పించి అధికారాలకు వచ్చారు కాబట్టి వారి యొక్క ఆశల్ని వమ్ము చేయడం సరైనది కాదు కనుక పూర్తి స్థాయి వివరాలను సభ ముందు ఉంచాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీ న్యూస్.